ఢిల్లీలో ఒక చర్చ్ ఉందండి. ఆ చర్చ్ ఎలా గ్రో అయిందో తెలుసా? వాళ్ళు ఏ ప్యాటర్న్ ని వారు ఫాలో అవుతారంటే, యుఎస్ లో రిక్ వారన్ అని చెప్పేసి ఒక దైవజనుడు ఆయన ఉన్నాడు. ఆ దైవజనుడు ఆయన ఏం చేసేదంటే, ఆయన సంఘము 10 మంది ఆయన కింద వారు ఉన్నప్పుడు ఆయన ఏం చేసేదంటే, ఆయన ఒక మిషన్ ఇచ్చేదంట. ప్రతి వారము కూడా మీరు ఏం చేయాలి, ఒక్క వ్యక్తికి సువార్త చెప్పాలి. ఎట్లా అంటే, ఒక్క వ్యక్తికి మీరు సువార్త చెప్పాలి. సో వాళ్ళు ఏం చేసేదంటే, ఈ 10 మంది వారానికి ఒక్క వ్యక్తి కన్నా సువార్త చెప్పాలి కదా అని చెప్పేసి వారు వెళ్ళి వారి యొక్క ఆఫీస్లో కానీ వారికి తెలిసిన వారికి కానీ వారు సువార్త చెప్పడం వారు ప్రారంభించారంట. అంటే ఒక్కొక్క వ్యక్తి ఇలా సువార్త వారు చెప్తుండగా ఏమైంది తెలుసా? ఇప్పుడు 10,000 పైగా ప్రజలు ఉన్నారంట ఆ సంఘం. హల్లెలూయా. ఆ సంఘంలో వారు దీవించబడడం మాత్రమే కాదు, కానీ ప్రభు గురించి సాక్షులుగా కూడా వారు ఉండటం వారు ప్రారంభించారు. హల్లెలూయా. సో ప్రభు ఈ రోజు మీ దగ్గర ఆయన ఏమని మీకు గుర్తు చేస్తున్నాడంటే, మీరు ఎప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారం మీరు నడుస్తారో మీ విడుదల కార్యాలు మీరు అడగకుండా మిమ్మల్ని వెంబడించి వస్తాయి. మీరు అనుకోని సమయంలో మిమ్మల్ని వెంబడించి వస్తాయి. మీరు అనుకోని రీతిగా మీ జీవితంలో విడుదల కార్యాలు అవుతాయి. హల్లెలూయా.